ఇలా మనం షికారికి వచ్చేసినాము. బెండ్ ఖరాబ్ అయింది, కొంచెం తీసేసిన. ఇది మన ఛానల్ వచ్చేసి ఐజాక్ ఫిషింగ్. మనతో పాటు శేఖర్ వచ్చిండు, అట్నే డానియల్ మీకు తెలుసు ఆల్రెడీ, ఫ్రీ స్టైల్ ఫిషర్. సింగిల్ బెడ్ మీదే ఆడదామని వచ్చినాం మామ. ఇలా చూద్దాం మరి అలా ఏంది మరి, రవ్వలా బొచ్చలా. నా ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేరు. ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. ఈ పిండి అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏం పిండి కలుపుతాను నేను. ఏ నెంబర్ గాలం వాడుతున్నాం? 6 నెంబర్ గాలం వాడుతున్నామా? రవ్వల గాలం. రవ్వలకి ఓన్లీ ఒకటే కొన్ని. మొన్న కొట్టినప్పుడు బెండ్ మొత్తం తెగిపోయింది ఎడికాడికి. ఇక అట్లా అని చెప్పి మళ్ళీ కొంచెం కడి చేసి మళ్ళీ కడుతున్నా. యాక్చువల్గా సింక్ ఆడదాం అనుకున్నాం ఇలా, కానీ సింక్ ఆడదామంటే జర ప్లేస్ సహకరించట్లేదు, మొత్తం తడుతుంది. అట్లా అని చెప్పేసి ఇలా మనం సింగిల్ బెండ్ ఆడదాం అనుకుంటున్నాము. ఆడ ఒకసారి ప్లేస్ చూపించారు. మొత్తం కంప చెట్లు ఉన్నాయి మా మేడ. ఈ కంప చెట్ల కాడ మనం త్రిపుల్ కాలం ఆడినామనుకో పని చేయదు. అందుకని చెప్పేసి సింగిల్ ఆడదామని అనుకుంటున్నాము. ఒక గంట సేపు చూస్తాము, చూసిన తర్వాత సింక్కి వెళ్ళిపోతాం. ఓకే మామ్, ఇక మనం షికారు స్టార్ట్ చేద్దాం. పిండి అయితే కలిపిన. గోలీ కూడా మీకు ఇంతమంది కూడా చూపించిన ఒకసారి ఫస్ట్ వీడియోలో, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగో మామ గోలీ, దీన్ని ఇగో ఇలా పెట్టాలి చూడండి, ఇంతే. ఇక చలో శేఖర్ బాయ్ ఇలా చూపి పెట్టేద్దాం. వేయండి వేయండి. ఏదది అంతగానో గుంజింది? ఈ కంపలో కూడా తనలాడ వేస్తున్నాం మా నాన్న. పట్టుకో బా, సూపర్. జస్ట్ మిస్, నీళ్ళ దూకేవాడు దాంతో పాటు. వర్షం పడుతుంటే పడుతున్నా చూడు. సింక్ మీద షికారు అయితే ఇది రెండోది, మూడోది ఇది. కానీ వీడియోగ్రాఫర్ లేక వీడియో ఆగిపోయింది. దాని మూతి బయలుపోయినట్టుంది పక్కన. అరే ఇది డోర్ వెళ్ళడం ఏందన్న, కేజీ షాప్ డోర్ వెళ్ళడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇందా రోడ్ అంతే, ఇప్పుడు అంతే. ఇక వానలో మా తిప్పలు చూడరు. ఇక ఈ చెట్ల లెక్కలు పాములు వచ్చేది తెలియదు, జరిగొడ్లు వచ్చేది తెలియదు. అరే ఏం చేస్తున్నావు శేఖరం? ఫోన్లు జాగ్రత్త. ఇందాక కొట్టింది చూపి రవ్వ. అయ్యా పావును బలిచ్చాడు ఇందాక. పావును బలిచ్చాడు. అదో నేను పోతే మీరు పట్టుంటే దాంట్లో బయటికి పెద్ద 10 కిలోలు కొట్టినాడు బిల్డప్. ఏదో ముంగడ కూస్తుందా? గొడుగు పోతుందని భయపడ్డావారా రే?